చూడకు అక్కడ ఇక్కడ ఆగకు నేరుగా పోలింగ్ కేంద్రాలకే. ఎస్, మహబూబ్ నగర్ లో స్థానిక సంస్థలకు సంబంధించిన ఉప ఎన్నిక గురించి మనం మాట్లాడుకున్నాం. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కాసేపటి క్రితమే మొదలైంది. పోలింగ్ 10 కేంద్రాల్లో పోలింగ్ ఏర్పాట్లు చేశారు. 1439 స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓటు వేయబోతున్నారు. సో క్యాంప్స్ నుంచి పోలింగ్ కేంద్రాలకు బయలుదేరారు బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ నేతలు. నేరుగా పోలింగ్ కేంద్రాలకు తరలించేలా రెండు పార్టీలు ఏర్పాట్లు చేశారు. సో మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ శివకుమార్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఓటు శివకుమార్. మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి పోలింగ్ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 కేంద్రాల్లో ఈ పోలింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 1439 మంది ఓటర్లు ఈ పోలింగ్లో పాల్గొనబోతా ఉన్నారు. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఇది పోలింగ్ కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 245 మంది సభ్యులు ఇక్కడ ఓటింగ్ లో పాల్గొనబోతా ఉన్నారు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. మనం చూస్తా ఉన్నాం మొత్తం ఈ ఎన్నికను కాంగ్రెస్ కావచ్చు అటు బీఆర్ఎస్ రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ ప్రచార ప్రక్రియ కావచ్చు పోలింగ్ ముందు రోజు వరకు కూడా ఉత్కంఠ పరిణామాలు చోటు చేసుకున్నటువంటి సందర్భం అయితే కనపడింది. మనం చూస్తున్నాం విజువల్స్లో ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉన్నటువంటి అభ్యర్థి మన్నే జీవన్ రెడ్డి ఇప్పటికే పోలింగ్ కేంద్రానికి చేరుకున్నటువంటి సందర్భం అయితే చూస్తూ ఉన్నాం. మరోవైపు ఈ రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అటు కాంగ్రెస్ కావచ్చు ఇటు బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా ఇటు క్యాంపు రాజకీయాలకు తెరలేపినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. దాదాపుగా ఇవాళ ఉదయం వరకు కూడా ఈ క్యాంపులు కొనసాగాయి. వారంతా కూడా క్యాంపులో ఉన్నటువంటి బీఆర్ఎస్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వారంతా కూడా బయలుదేరారు. మరికొక గంట లోపల ఈ పోలింగ్ కేంద్రాలకు చేరుకోబోతున్నటువంటి సందర్భం అయితే కనపడుతోంది. అయితే అంతకు ముందు దాదాపు ఒక 6 రోజుల పాటు గోవాలోనే ఇటు కాంగ్రెస్ కావచ్చు అటు బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు క్యాంపులు ఏర్పాటు చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తాం. ముఖ్యంగా ఈ ఎన్నికను ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరుగుతున్నటువంటి ఎన్నికకు సంబంధించి ఖచ్చితంగా గెలవాలన్నటువంటి లక్ష్యంతో కాంగ్రెస్ పావులు కదిపినటువంటి సందర్భం అయితే కనపడింది. అటు బీఆర్ఎస్ కూడా ఏ ఒక్క ఓటర్ను చేజారకుండా క్యాంపుల్లోనే ఏర్పాటు చేసినటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. అయితే మరొక గంటలో ఈ పోలింగ్ అనేది పూర్తి స్థాయిలో కొనసాగేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ శివకుమార్ డీటెయిల్స్ అందించినందుకు.